నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృధా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోజ్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం చర్చనీయాంశమైంది. అమెరికా పన్ను చెల్లింపుదారులు డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, భారత్కు మేము ఎందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాలలో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్కు చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు. Well, why are we giving $21 million to India? They got a lot of money. They're one of the highest taxing countries in the world in terms of us. We can hardly get in there because their tariffs are so high. I have a lot of respect for India. I have a lot of respect for the Prime Minister. He just left, as you know, 2 days ago. But we're giving $21 million for voter turnout. It's voter turnout in India. What about like voter turnout here? We've done that, I guess. We did 500 million, didn't we? It's called the lockboxes. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని డ్రోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్, నేపాల్కు కేటాయించిన ఫండ్లు కూడా రద్దు చేసింది. అయితే డోజ్ నిర్ణయం భారత్తో రాజకీయ వివాదానికి దారితీసింది. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్. ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ పోస్ట్ చేశారు. భారతీయ వ్యవస్థలో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయంటూ దుయ్యబట్టారు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు తోసిపుచ్చారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.